ఏసే మార్గం నేను విడువడు ఎడబాయుడు. ఈ రోజు దేవుని వాగ్దానం. షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మేలుతో నింపబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నారో, ఈ వాగ్దానం వింటున్నారో, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడండి. ఈరోజు నువ్వు బాధతో కృంగిపోయిన, వేదనతో ఉన్నావేమో, సమస్యలో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాండి. హల్లెలూయా. నీ స్థితిని దేవుడు మార్చబోతుంది, నీ గతిని దేవుడు మార్చబోతుండు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో తప్పక దేవుడు మన పట్ల అద్భుతాన్ని జరిగించే దేవుడు. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ బంధువుల్లో, నీ కుటుంబంలో నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడు ఆయన కృప చేత, ఆయన క్షేమమును, ఆయన ఒక ఆశీర్వాదం మీకు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంతమంది అయితే మరి బాధతో వేదనతో కృంగిపోయి ఉన్నారేమో, అయితే దేవునికి ఈరోజు సంతోషాన్ని అనుగ్రహించబోతుందండి. దేవునిని ఆశీర్వదించబోతుంది. పరిస్థితులు దేవుడు మార్చబోతుండు. ప్రార్థించుకుందామా? స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని దేవా, ప్రతి ఒక్క హృదయాన్ని దేవా సంతోషకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 146 అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నట్టు తెలుసా అండి? ఏమంటున్నాడు? ఈరోజు నువ్వు బాధతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, ఆకలితో ఉన్నావేమో, సమస్యలో ఉన్నావేమో, లేకపోతే కృంగిపోయి ఉన్నావేమో, మరి నీ ఆత్మీయ జీవితము, నీ శరీర జీవితం గురుడితనంగా ఉందేమో. ఈరోజు అయితే దేవుళ్ళు లేవనెత్తబోతుందండి. హల్లెలూయా. అందుకేమంటాడు? బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును. హల్లెలూయా కదండి. ఈరోజు నువ్వు బాధతో ఉన్నావా? నా కుమారి, నా కుమారుడా, దేవుడు ఏమంటుంది తెలుసా అండి? బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును కదండి. నీ బాధ ఈ లోకంలో మనుషులు ఎవ్వరికి అర్థం కాదు, నీ బంధువులకు అర్థం కాదు, మీ అమ్మా నాన్నకు అర్థం కాదు, ఒక్కొక్కసారి నీకు అర్థం కాదు. అసలు నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకు ఎందుకు ఈ బాధ, నాకు ఎందుకు ఈ సమస్య అని చెప్పేసి ఈరోజు నువ్వు కృంగిపోతున్నావా కదండి. కొన్ని సమయంలో బాధ అనుభవించినప్పుడు మనలో మనమే కృంగిపోతాం, మనలో మనం బాధపడతా ఉంటాం. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండు. బాధపడుతున్నావా? అయితే నీకు న్యాయం తీర్చబోతున్నాను కదండి. మీ టీచర్ లేకపోతే నీ కాలేజ్లో మీ ప్రిన్సిపల్ ద్వారానో, టీచర్ ద్వారానో, మీ స్టూడెంట్స్ ద్వారా బాధపడుతున్నావా? అయితే దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. నీ జాబ్ దగ్గర నీ మేనేజర్తోనో లేకపోతే మీ ఎండీతోనో బాధపడుతున్నావు, అయితే దేవుడు న్యాయం తీర్చిపోతున్నాయి. నీ కుటుంబంలో నీ భర్తతోనో, నీ భార్యతోనో, నీ పిల్లలతోనో, నీ బంధువులతోనో, నీ స్నేహితులతో బాధపడుతున్నావా? అయితే దేవుడు న్యాయం తీర్చిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటే నాకు ఎవ్వరు న్యాయం తీర్చేవారు లేరా, ఈ బాధ ఎన్ని రోజులు నేను అనుభవించాలి, ఈ కష్టం నేను ఎన్ని రోజులు అనుభవించాలి, ఇంకా ఈ దుఃఖం ఎన్ని రోజులు నేను అనుభవించాలి అని చెప్పేసి ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నా, కుమారి, నా కుమారుడా, మీరు దిగులు చెందకండి, భయపడకండి, బాధపడకండి, దేవుని బాధను తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆకలి కొని వారికి ఆహారము దయచేయండి. చూడండి, కొన్ని సమయంలో ఆహారము ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా తినడానికి ఆహారం టైంకి దొరకదండి. అప్పుడు వారి ఆకలితో ఉన్నప్పుడు ఎంత వేదన కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది కదా. చాలామందికి అనాథులుగా ఉన్న వారికి మరి ఆహారం దొరకదండి, వారు ఎంతో బాధపడతారు. కానీ ఈరోజు మరి తల్లిదండ్రులు లేని వారు కావచ్చు, ఆహారం దొరకని వారు కావచ్చు, దేవుడు ఆహారాన్ని పెట్టబోతుండండి. ఆత్మీయ ఆహారం దొరకట్లేదు, ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వబోతుండు, శరీరక పరంగా ఆహారాన్ని ఇవ్వబోతుండు. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతుండండి. నువ్వు ఏ పరిస్థితులు అయితే ఉన్నావో నీ పరిస్థితి దేవుడికి తెలుసు అంట అండి. నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. అందుకేమంటుండో ఆహారమును దయచేయును కదండి. హల్లెలూయా. దేవుడు అన్ని ఇచ్చే దేవుడు అండి. నీ బాధను తీర్చే దేవుడు, నీ శ్రమను తీర్చే దేవుడు, నీ ఆకలిని తీర్చే దేవుడు. ఇంకేమంటున్నావు? నువ్వు బంధింపవాడిని విడుదల చేయను. ఈరోజు అప్పనే బంధకాలలో ఉన్నావా? తాగుడు అనే బంధకాలలో ఉన్నావా? లోకం అనే బంధకాలలో ఉన్నావా? ఈ లోక పరిస్థితులు అనే బంధకాలలో ఉన్నావా? శ్రమ అనే బంధకాలను, అయితే దేవుడు నీ బంధకాలను తీర్చిపోతున్నాడు. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతుంది, నీ గతిని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వైపు చూస్తున్నావా? అయితే దేవుడిని కార్యం జరిగించబోతుండు. నా కుమారి, నా కుమారుడా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? ఈరోజు నీ బాధను తీయబోతున్నా, నీకు న్యాయం తీర్చబోతున్నా. రెండవదిగా, నువ్వు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నావేమో, నీకు నేను ఆహారాన్ని దయచేయబోతున్నా. మూడవదిగా దేవుడు ఏమంటున్నాని? నువ్వు బంధింపబడి ఉన్నావేమో, మంత్రశక్తులతో బంధింపబడ్డావేమో, చీకటి శక్తులతో బంధింపబడి ఉన్నావో, నీ కుటుంబంలో బంధింపబడి ఉన్నావేమో, నీకు విడుదల లేక బాధపడుతున్నావేమో. అరే, చర్చ్కి వెళ్దామంటే నాకు విడుదల లేదు, ఒక జాబ్కి వెళ్దామంటే విడుదల లేదు, లేకపోతే అన్నిట్లో నేను బందీ అయి ఉన్నాను, నాకు సంతోషం లేదు, సమాధానం లేదు, అందరి దృష్టిలో నేను బందీగా ఉన్నానేసయ్యా. ఈరోజు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదేసయ్యా, నన్ను ఒక బంధకాలలో ఉంచినట్టు ఉంచిదేసే నా కుటుంబం.
అనుకుంటున్నారా? అయితే ఈరోజు ఆ బంధకాలు తొలగిపోబడుతున్నాయి. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అయితే తప్పక దేవుడు నీ బంధకాలు తొలగించబోతుంది. నా కుమారి, నా కుమారుడా, ఎందుకు దిగులు చెందుతున్నావు? ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు 3 విషయాలు ఈరోజు నీతో మాట్లాడుతున్నావు. ఒకటి, నువ్వు బాధ నుంచి దేవుడు నీకు న్యాయం తీరుస్తాడంట, విడిపించి. రెండవది, నువ్వు ఆకలి కొని ఉంటే నీ ఆకలిని కదండి, నీ శారీరక ఆకలిని తీర్చబోతుండు, ఆత్మీయ ఆకలిని తీర్చబోతుండు. మూడవదిగా, నువ్వు బంధకాలలో, మంత్రశక్తులతో, సమస్యలో, కుటుంబ పరిస్థితులు అన్నింటిలో బందీ అయి ఉన్న ఆ బంధకాలన్నిటి నుంచి ఈరోజు నీకు విడుదల కలగబోతుంది. నీ శ్రమ, బాధ, దుఃఖం, కన్నీరు, రోదన, వేదన, మరి అనేక నీ కుటుంబ సమస్యలను బందీ అయి ఉన్నావేమో, ఆ బంధకాల నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు. కాబట్టి ప్రార్థించుకుందామా వాక్యం కొరకు? నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం జరిగించాలని ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగా. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా, ఏనైనా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. నిజంగా యేసయ్యా, ఈరోజు మేము బాధతో కృంగిపోయి ఉన్నామేమో యేసయ్యా. నేను దేవా, మా బంధకాల నుంచి విడిపించి, మా బాధ నుంచి విడిపించి మాకు న్యాయం తీరుస్తా అన్న దేవుడు నీకు స్తోత్రం యేసయ్యా. దేవా, అదే విధంగా ఆహారాన్ని మాకు అందచేస్తా అన్న దేవుడు యేసయ్యా. ఈరోజు ఎంతమంది ఆకలి మంటతో అలమటిస్తున్నారు వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. వారి ఆకలి మీరు తీర్చండి, ఆత్మీయ ఆహారాన్ని తీర్చండి యేసయ్యా. నాయనా దేవా, శారీరక ఆహారమే కాకుండా ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి యేసు ప్రభా. ఇంకా ఎవరైతే నాయనా యేసయ్యా బందీ అయి ఉన్నారో మంత్రశక్తులతో, చీకటి శక్తులతో, శ్రమలో, పాపంలో, నాయనా దుఃఖంలో, ఆవేదనలో, రోదనలో, కన్నీరులో, రోగంలో, ఏ దాంట్లో బందీ అయి ఉన్నారో ఆ బంధకాలన్నిటి నుంచి యేసు నామంలో విడుదల పొందునుగాక యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసు ప్రభా. మరి ఎంతమంది అయితే ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు యేసయ్యా, ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, దీవించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించి వారి మార్గాలు తెరవబడునుగాక యేసు ప్రభా. నువ్వే అద్భుతాలు జరిగించండి యేసు ప్రభా. ఐసీలో ఉన్న వారి స్వస్థత, విడుదల కలిగించండి. మరణ పడకలో, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేక రకరకాల రోగాలు, క్యాన్సర్, హెచ్ఐవి, దేవాదేవ ఇంకా ఏ రకాల రోగాలతో బాధపడతారు అన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకలు, ప్రయాణం తోడుకొని, డ్రైవింగ్లో తోడుకొని, ప్రతి ఒక్క డ్రైవింగ్లో యేసయ్యా, చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నేను ఎంతమంది ఊర్లలో ప్రయాణిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, ప్రిపేర్ అవుతున్నారు, వారందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్తో పాస్ అవుట్ సహాయం చేయండి యేసు ప్రభా. నా దేవానికి స్తోత్రం యేసయ్యా. ఎంతమంది గర్భఫలం లేక బాధపడుతున్నారో, కోర్టు కేసు నుంచి, భార్య భర్త సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి యేసు ప్రభా. మీరే సహాయం చేయండి, రక్షణ భాగ్యం దయచండి. ప్రతి సంఘాలను మీ జ్ఞాపకం చేసుకొని, వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని దేవాని కాపుదలు ఉంచండి యేసు ప్రభా. నైనా దేవా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించండి. సమాస పుణ్యం, పౌర్ణం, కృష్ణ మంత్రశక్తులన్నీ కాలిపోనుగాక యేసయ్యా. మీరే కార్యాలు జరిగించమని, అద్భుతాన్ని జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.